హాయ్ మేట్స్, చాలా రోజులైంది మనం మాట్లాడుకుని. ఈరోజు నుంచి మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అందరి ఫేవరెట్ టాపిక్ గోల్డ్ గురించి మాట్లాడదాం ఈరోజు. అసలు గోల్డ్ ప్రైజెస్ ఎందుకు తగ్గుతున్నాయి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు అప్పుడు గోల్డ్ ప్రైజెస్ పీక్లో ఉండేవి. అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం తగ్గినాయి. దీనికి ఫైనాన్షియల్ థీరీస్ చాలా ఉన్నాయి అండ్ తర్వాత చాలా చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏ అసెట్ క్లాస్లో అయినా హ్యూజ్ ర్యాలీ వచ్చినప్పుడు ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్. ఇప్పుడు మీకు ఒక ఇల్లో సైటో పొలమో ఉందనుకోండి, దాని రేట్లు బాగా పెరిగినాయి ఏ రోడ్డో పక్క నుంచి పడి, అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, దాన్ని కొంచెం అమ్మేసి ప్రాఫిట్ చేసుకుందాం అనే కదా ఆలోచిస్తాం. సో గోల్డ్ ఏ అసెట్ క్లాస్లో అయినా ఇది కామన్, స్టాక్స్లో అయినా గోల్డ్స్లో అయినా ఒక హ్యూజ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ అనేది కామన్. అది ఏ అసెట్ క్లాస్లో అయినా కామన్. అందుకని గోల్డ్ ప్రైస్ పడుతుంది అనేది సింపుల్ పాయింట్. దీని వెనకాల టెక్నికాలిటీస్ ఏంటి? సో అసలు ఫస్ట్ గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగిందనే ఒక సింపుల్ కన్క్లూజన్ ఏంటంటే, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇరాన్ అమెరికా వార్ కానీ, బయట స్తబ్దత, అంత సిచ్యువేషన్ అంత బాగాలేదు, మార్కెట్ అంత బాగాలేదు, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ నా ఒపీనియన్ ఏంటంటే, చైనా, ఇండియా ఇలాంటి కంట్రీస్ అన్నీ, బ్రిక్స్ దేశాలన్నీ గోల్డ్ డీడాలరైజేషన్ వైపు ఇదివరకు మూవ్ అయినాయి. డీడాలరైజేషన్ అంటే ఏంటి? డాలర్ని అమ్మేయాలి. సో డాలర్కి తగ్గ యాసెట్ క్లాస్ గోల్డే కదా. సో డాలర్ని అమ్మేసి గోల్డ్ కొనుక్కున్నాయి. అందుకని గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి. అప్పుడు డాలర్ ప్రైస్ ఎందుకు పడిపోలేదు అని మీరు మళ్ళీ నన్ను అడుగుతారు. దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు గోల్డ్ గురించే మాట్లాడదాం. సో అప్పుడు ఏమైందంటే, డాలర్ అమ్మేసి గోల్డ్ కొన్నారు. సో అప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగింది. చైనా కానీ, మనం కానీ, రష్యా కానీ, బ్రిక్స్ దేశాలన్నీ అలా ట్రై చేసినాయి, బ్రెజిల్ కానీ. సో దీనివల్ల గోల్డ్ ప్రైజెస్ అన్నీ పెరిగినాయి. ఇప్పుడు ఏమైంది? గోల్డ్ ప్రైస్ పెరిగినాయి. సో ఈ దేశాలకి ఏమైంది? ఓకే, గోల్డ్ ప్రైజెస్ పెరిగినాయి. ఇప్పుడు మనం ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అయిపోయి కదా. అలా వాళ్ళు తక్కువలో అమ్మారు, వాళ్ళు తక్కువలో కొన్నారు, ఇప్పుడు ఎక్కువైంది, అమ్ముదామని చూస్తున్నారు. అమ్ముదామని చూడడం ఏంటి, అమ్ముతాం స్టార్ట్ చేశారు. మనకన్నా ముందు చైనా, బ్రెజిల్, రష్యా ఇవి స్టార్ట్ చేసినాయి. సో వాళ్ళు కొంచెం ముందే స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా ఇండియా కూడా స్టార్ట్ చేసింది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయినాయి, రూపీ వాల్యూ బాగా డిప్రిషియేట్ అయింది. సో మళ్ళీ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం వల్ల డాలర్ కొనట్లేదు. సో కానీ ఫారెక్స్ రిజర్వ్స్ బాగా తగ్గినాయి, అదైతే పాయింట్. మన ఫ్యూయల్ ఇవన్నీ ఇంపోర్ట్స్ పెరగడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయినాయి. సో ఫారెక్స్ రిజర్వ్స్ పెంచుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్న గోల్డ్ అమ్మి మళ్ళీ డాలర్స్ని బ్యాక్ తెచ్చుకుంటున్నాయి ఇండియా కానీ, చైనా కానీ. సో అందుకనే గోల్డ్ రేట్ కొంచెం పడింది. సో ఇవన్నీ మాకు ఎందుకంత టెక్నికాలిటీస్, గోల్డ్ కొనాలా వద్దా అనే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కోవచ్చు. మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. మనమేమి గోల్డ్ బాండ్స్లో కానీ, గోల్డ్ బిస్కెట్లు కానీ కొనుక్కుని దాచుకోం కదా. మనం హార్డ్లీ కొనేదంతా 50 to 100 grams మనం కొంటాం. అంతకు మించి, అది కూడా జ్యువెలరీలో కొంటాం, అంతకు మించి మనం ఎక్కడికో వెళ్ళాం. సో మనం కొనేదాని మీద ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. ఒక 100 grams కొంటే హార్డ్లీ ఒక 1.5 to 2 lakhs కన్నా పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. సో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అనేది నా పాయింట్. ఇప్పటి నుంచి గోల్డ్ పడుతుందా అంటే హార్డ్లీ 5 to 7% పడుతుంది, అంతకు మించి పడదు. ఇక్కడి నుంచి ఎక్కడికో పెరిగిపోద్దా అంటే, ఇదివరకు ఉన్నంత ఫాస్ట్ స్టీప్ రిటర్న్స్ అయితే ఉండవు, కానీ స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ మీద ఎప్పుడైనా గోల్డ్ని ఏ పాయింట్లో అయినా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు. అది నా పాయింట్.